నా హృదయంలో ఉంచినటువంటి ఒక మాటను ప్రభువా, మీ బిడ్డలకు ఏ మాటలు అందించాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా, ఆ మాటలను ప్రభు నా హృదయంలో ఉంచారు. ఆత్మదేవుని సహాయంతో ఈ రోజున మనం వాటిని నేర్చుకుందాం. గమనించాలి, ఇక ఎవరు అటు ఇటు తిరగొద్దు. నేను ప్రాముఖ్యంగా గమనించిన విషయం ఏంటంటే, యవ్వన బిడ్డలు కారణం లేకుండా తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవానికి చాలా ఘోరమైన ఇబ్బంది జరుగుతుంది బైబిల్లో చెబుతుంది. కాబట్టి ప్రాముఖ్యంగా గమనించాలి. తాగటానికి నీళ్లు లోపలే ఉన్నాయి, మరి ఎందుకు ఊరకు బయటికి లోపలికి తిరుగుతున్నారు నాకు అర్థం కావట్లా. మీరు గమనించాలి. ప్రత్యేకంగా బయట ఉన్న పెద్దలు దాన్ని కాస్తంత గ్రహించండి. అసలు వీళ్ళు బయటకు పోయి ఏం చేస్తున్నారో చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కారణం లేకుండా బయట తిరిగితే సహించేది లేదు. మీ ఇష్టం. అందరూ సంతోషంగా ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు కాస్తంత కఠినంగా ఉన్నా మీరు నన్ను సహించగలరని, ఎప్పటిలాగే నన్ను ప్రేమిస్తారని ప్రభు ప్రేమలో మీకు మనవి చేస్తున్నాను. చదవండి ఈనాటి మన వాక్య ధ్యానం కొరకై రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదివి ధ్యానం చేద్దాం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అది కాదు, ఈ సంగతులైన తరువాత షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, అహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రం వల్లపడదని చెప్పగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాబోతు అదేవిధంగా అహాబు అనే రాజు మధ్యలో జరిగిన ఒక సంభాషణను ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నాం. కూడి వచ్చిన వారందరూ సంతోషంగా స్తోత్రం చెప్పండి. ప్రారంభంలోని సంతోషం తర్వాత ఉండకపోవచ్చు. ఇక మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నటువంటి అహాబు ఉన్నటువంటి దినాల్లో, జాగ్రత్త వినండి, ఆహాజు వేరు, అహాబు వేరు. ఈ అహాబు రాజుగా ఉన్నటువంటి దినాల్లో తన ప్రక్కనే ఉన్నటువంటి తన రాజనగరుకు ఉన్నటువంటి తన నగరుకు ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది. ఏం తోట ఉందండి? ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట యజమాని పేరు నాబోతు. ఏం పేరు? నాబోతు. నాబోతు అనేటువంటి వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉన్నట్లుగా మనం చూస్తాం. అది తన తాతల ముత్తాతల నుంచి తనకు వచ్చినటువంటి ఆస్తి. అందులో ద్రాక్ష తోట వేసుకున్నాడు. ఈ రాజుగారికి దాని మీదే మనసు పడింది. రాజుగారికి చాలా పొలాలు ఉన్నాయి. కానీ తన తోట పక్కనే, తన రాజనగరు పక్కనే ఉండేసరికి దాని మీద కనుబడి నాబోతుని పిలిపించేటాడు. నాబోతు, మీరు కూడా ఇటేనండి, ఇదిగో నా రాజనగర్ పక్కనే నీ ద్రాక్ష తోట ఉంది, దయచేసి ఆ ద్రాక్ష తోట నాకు ఇవ్వు, నేను దాంట్లో కూరగాయలు వేసుకోవాలి అన్నాడు. ఏం వేసుకోవాలన్నాడు? కూరగాయలు వేసుకోవాలి అన్నాడు. దానికి ప్రతిగా నీకు ఎక్కడైనా సరే నీకు ఒక ద్రాక్ష తోట నేను ఇచ్చేస్తాను అని అన్నాడు. ఒకవేళ కాదు అని అంటే, నువ్వు అమ్మాలనుకుంటే అమ్మేసేయి, నేను కొనుక్కుంటాను అని మాట్లాడాడు. అప్పుడు నాబోతు అనే వ్యక్తి ఏమనంటయ్యా, అది నేను సంపాదించింది కాదు,
నా పితరులు నాకు ఇచ్చింది, దయచేసి నేను దాన్ని అమ్మలేను, దయచేసి మీరు నన్ను క్షమించాలి, ఏమనుకోవద్దు అని మాట్లాడితే రాజు కోప్పడి అలిగి మూతి ముడుచుకొని ఇంటికెళ్ళి మంచం మీద పడుకొని భోజనం చేయకుండా అలిగి పడుకున్నాడట. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఈ విషయం తెలుసుకున్నటువంటి తన భార్య చేసిన పని ఏంటంటే, దేవుని ప్రజలారా, నువ్వేంది ఒక ఆడ మనిషిలాగా చేతులు గాజులు దొడుక్కున్నలాగా పడిపోయి ఉన్నావు, నీకు కావాల్సింది అదేగా, నేను ఇప్పిస్తా అని చెప్పి ఒక కుట్ర పన్ని నాబోతుని చంపేపించింది. వింటున్నారా మీరు? ఇటు నాబోతుని ఏం చేయించింది? చంపేపించింది. 13వ వచనంలో ఆ విషయం రాసుండేది అదే అధ్యాయంలో. నాబోతు చచ్చిపోయాడు, రాళ్లతో కొట్టి చంపేశారు. కొంతమంది అబద్ధ సాక్షులను పెట్టి చంపేపించారు. నాబోతు రక్తం కుక్కలు నాకాయి. అలాంటి పరిస్థితులు. ఇక తన భార్య వెళ్ళి ఆహాబుతో అంది, ఆహాబు, ఇక నీకు అడ్డే లేదు, నీకు పొలం ఇవ్వనని చెప్పి ఎవడైతే అన్నాడో వాడు చచ్చి ఊరుకున్నాడు, నీకు అడ్డే లేదు, పోయి స్వాధీనపరుచుకోపో అంటే దాన్ని స్వాధీనపరచుకోవటానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఏలియా వచ్చాడు, తన్ని హెచ్చరించాడు. ఆ తర్వాత ఆహాబు ఏ విధంగా అయితే నాబోతు ఏ విధంగా తన రక్తం కుక్కలు నాకాయో, అదేవిధంగా తన భూమిని ఆశించి తనని అన్యాయంగా చంపేపించినటువంటి ఆ వ్యక్తి యొక్క రక్తాన్ని కూడా కుక్కలు నాకి. అలాంటి దరిద్రమైన నీచమైన చావు చచ్చాడు. అయితే మీరు గమనించాల్సిన విషయం, మరి ఈ రోజున ఎందుకు పాస్టర్ గారు దీన్ని చదివించావు, ఎందుకు మేము ఎవరు పొలం లాక్కున్నాం అని మీరు నా వైపు అమాయకంగా చూడొద్దు. జాగ్రత్తగా ఆలకించినట్లయితే ఇక్కడ నాబోతు అనే వ్యక్తి తాను సంపాదించినటువంటి తన పితరులు తనకిచ్చినటువంటి భూమి విషయమై అది వేరొకడికి అమ్మటానికి ఇష్టపడలా, దానికంటే ఎక్కువైంది కావాలని అడిగినా దాన్ని వేరొకళ్ళకి అమ్మటానికి కానీ రాజు అంతటి వాడే అడిగాడు. ఇస్తే వాడి దృష్టిలో నేను ఘనత పొందుతాను, ఎకరమిచ్చి 10 ఎకరాలు సంపాదించుకోవచ్చు, అంతే కదా రాజు అడిగాడు. నీకు కావాల్సినంత ఇస్తానన్నాడు. కాబట్టి ఇదే అదును కదా అనుకొని, ఏముందిలే ఎక్కడైతే పొలమే కదా కావాల్సింది అని అనుకొని, సరే ఈ ఎకరం తీసుకుని నా పలానా చోట 10 ఎకరాలు ఇవ్వమంటే ఇస్తాడు, ఎందుకంటే రాజు మనసు పడ్డాడు కాబట్టి అని ఏదో కుయుక్తి ఆలోచన చేసి తన పితరుల ద్వారా తను కలిగినటువంటి దానిని వదిలిపెట్టుకునే విషయంలో తాను ఆశించలా, దాన్ని పోగొట్టుకోవటానికి ఇష్టపడలా. తన పితరులు తనకిచ్చిన ఆస్తిని పోగొట్టుకోవటం కంటే, భూమిని పోగొట్టుకోవటం కంటే తన ప్రాణం పోగొట్టుకోవటమే మేలు అనుకున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి దేవుని ప్రజలారా. తాను సంపాదించకుండా తానుకు కలిగిన తన పితరులు ఇచ్చినటువంటి ఆ ఆస్తి లేకపోతే ఆ స్వాస్థ్యమును పోగొట్టుకోకుండా దాని విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడంటే, ఒక విషయంగా ఒక మాటగా చెప్పాలంటే నాబోతుకు తెలుసు, నేను ఆ భూమిని ఇయ్యకపోతే నన్ను చంపేస్తారని తెలిసినా కూడా ప్రాణాలైనా అర్పిస్తాను కానీ భూమిని మాత్రం వాడి చేతికి అప్పగించను అని, భూమి కలిగిన వాడిగానే నేను చచ్చిపోతాను కానీ నాకున్న దాన్ని, నా పితరులు నాకు ఇచ్చిన దాన్ని అమ్మేసుకున్న ఒక దౌర్భాగ్యపు పరిస్థితుల్లో నేను చచ్చిపోను అని ఒక ఉన్నతమైనటువంటి నిర్ణయం కలిగిన వాడై, ఉద్దేశం కలిగిన వాడై తన జీవితాన్ని కొనసాగించాడు. తన భూమి కొరకు అవసరమైతే దేవుని ప్రజలరా తన ప్రాణాన్ని సహితం వెలగా చెల్లించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రాణాన్నైనా వదులుకున్నాడు కానీ స్వాస్థ్యాన్ని వదులుకోలేదు. అర్థమవుతుందా మీకు? ప్రాణాన్నైనా వదులుకున్నాడు కానీ స్వాస్థ్యాన్ని మాత్రం వదులుకోలేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం రాయబడింది. ఈ ఆహాబు అనే రాజు ఈ లోకంలో గొప్పవాడైన సాతానుకు గుర్తుగా ఉన్నాడు. ఎవడు గుర్తుగా ఉన్నాడండి? చెప్పండి. సాతానుకు గుర్తుగా ఉన్నాడు. ఈ నాబోతు అనే వ్యక్తి దేవుని కృపను పొందుకున్నటువంటి విశ్వాసులమైన మనకు సాదృశ్యంగా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? విశ్వాసులమైన మనకు సాదృశ్యంగా ఉన్నాడు. మీరేంది ఎంత డల్లుగా ఉన్నారు? వ్యవహారం అనవసరంగా అందరూ వచ్చారని నేను వచ్చాను, చాలామంది రాకుండా పోయారు, అందరికీ ఏదైతే అది అయ్యేది, అనవసరంగా 700 బాగొట్టుకున్నానే అన్నట్టుగా నా వైపు చూస్తూ ఉన్నారు. అంతకంటే విలువైన విషయాలు మీరు ఈరోజు వినబోతున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు అమాయకమైన మొహాలు వేసుకుని, ఉసురు మొహాలు వేసుకుని నా దగ్గర కూర్చుంటారు? మీరు జాగ్రత్తగా ఆలకించాలి.
రాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. నాబోతు అనే వ్యక్తి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? విశ్వాసులు మనకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ స్వాస్థ్యం లేకపోతే భూమి దేనికి సాదృశ్యంగా ఉందంటే, నువ్వు కష్టపడకపోయినా దేవుడు తన కృప ద్వారా నీకు ఇచ్చిన రక్షణకు గుర్తుగా ఉంది. దేనికి గుర్తుగా ఉంది? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నీ ఆధ్యాత్మిక జీవితానికి గుర్తుగా ఉంది. మీరు గమనించాలి. అయితే దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, నీ కలిగిన ఆధ్యాత్మిక అనుభవాలకి, నీ ప్రార్థనా జీవితానికి, నీ కలిగిన విశ్వాసానికి, నీ కలిగినటువంటి వైరాగ్యానికి నీకు ఒక ప్రతిష్ఠ ఉంది. నేను దేవుని కొరకే అనే ఒక ప్రతిష్ఠ ఉంది. దానికి ఈ పొలం గుర్తుగా ఉంది. మీరు గమనించాలి. ఈ దుష్టుడైన అపవాది ఆ రాజు కోరుకున్నట్లే అపవాదిగాడు కూడా నీ దగ్గరికి వచ్చి అడుగుతాడు, అక్క అన్నా ఏం చేసుకుంటావు ప్రార్థనా జీవితాన్ని? నా పక్కనే ఉంది, దాని మీద నాకు ఇష్టం కలిగింది, పరిశుద్ధమైన జీవితం వల్ల నీకేం ఉపయోగం ఉంది? బేరం పెట్టేసి దాన్ని, ఏంది బేరం పెట్టేసి, నాకు దాని మీద మనసు పడింది. వాడు దాన్ని ఆ ద్రాక్ష తోటని ద్రాక్ష తోటగా ఉంచడట, కూర తోటగా చేస్తాడంట. అంత విలువైన ద్రాక్ష తోటని కూరగాయల మొక్కలు వేస్తానంటాడు వాడు. అపవాదిగాడు కూడా నీకున్న ప్రార్థనా జీవితాన్ని, దేవుడిపై నీకున్న ప్రేమను, దేవుని దగ్గర నీకున్న విశ్వాసాన్ని, అమ్మో నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాడు, బేరం పెట్టమంటాడు. వింటున్నారా మీరు? జాగ్రత్త వినాలి. నీకు కావాల్సింది ఇస్తా, కావాలంటే చూసుకో, మరి దీని రేట్ ఎంత? లేదా అదేం కాదు అమ్ముతానంటావా, అమ్మేసేయి, నీకు కావలసిన డబ్బులు ఇస్తా అని చెప్పి బేరం ఆడితే, నాబోతు మాత్రం నా ప్రాణమైన పోగొట్టుకుంటా కానీ నేను కష్టపడకుండా దేవుడు నాకు ఉచితంగా ఇచ్చిన కృపను మాత్రం పోగొట్టుకోను అని ప్రాణాన్ని నేర్పించడానికి ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేకుల దగ్గరికి అపవాదం వచ్చి బేరం ఆడతాడు. ఇదిగో ఏంది, ఎప్పుడు ప్రార్థనేనా, ఎప్పుడు పరిశుద్ధతగా బ్రతకాలా, ఎప్పుడు యథార్థంగా బ్రతకాలా, అంత నీతిగా బ్రతకాలా, నువ్వు దీన్ని ఇచ్చేసే, నాకు నీకు కావాల్సింది ఇస్తా, నీ వ్యాపారాలు దీవిస్తా, మంచి ఉద్యోగం ఇస్తా, నీకు గొప్ప పేరు ఇస్తా, గొప్ప ఘనత ఇస్తా, నీకున్న ఆత్మీయ జీవితాన్ని నాకు అమ్మేసేయి అని అడుగుతాడు. కొంతమంది అమ్మేశారు కూడా, కొంతమంది అమ్మేశారు. జాగ్రత్తగా ఆలకించాలి దేవుని ప్రజలారా. ఈ రోజున మన జీవితాల్లో దేవుడిచ్చిన వాటిని కాపాడుకోవలసిన బాధ్యత ఉంది. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ కొరకు నువ్వు ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలా. దేవుడు కోట్లు పెట్టినా కొనలేని రక్షణను దేవుడు నీకు ఉచితంగా అనుగ్రహించాడు. దేవుడు ఉచితంగా అనుగ్రహించిన దాన్ని అపవాదిగాడు నిన్ను ప్రలోభపెట్టాడని, ఏదో ఆశ చూపాడని, ఒక ఉన్నతమైన జీతం ఇచ్చాడని, ఒక మంచి కూలిచ్చాడని, ఒక ఘనత కలిగిద్దని, ఒక పేరు కలిగిద్దని, సుఖ సంతోషాలు కలుగుతాయని వాటిని ఆశించి వీటిని అమ్మేసుకోమాక. ఒక శరీర సంబంధమైనటువంటి తన పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యం కొరకే ఒక వ్యక్తి ప్రాణం పెట్టడానికి సిద్ధపడితే, దేవుడిచ్చిన రక్షణ విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన ఆధ్యాత్మిక అనుభవాల విషయంలో ప్రాణాన్ని అడ్డయ్యొద్దా? అవి లేని వారిగానే సస్తారా? దేవుని బిడ్డలారా, ప్రాణం పోయినా పర్లేదు, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ విలువలను కాపాడుకొని మరణించగలిగిన అనుభవంలోనికి మనము వెళుదుముగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున మనం ప్రాముఖ్యంగా కాపాడుకోవలసిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని కనుక చదివితే, సామెతల పుస్తకం 4వ అధ్యాయం 23వ వచనం, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఆనాడు నాబోతు తన స్వాస్థ్యాన్ని కాపాడుకున్నాడు. ఈ రోజున విశ్వాసి దేన్ని కాపాడుకో తెలుసా? ఇంగిడు చూడండి మీరంతా, హృదయాన్ని కాపాడుకోవాలట. దేన్ని కాపాడుకోవాలి? హృదయాన్ని కాపాడుకోవాలి.
ఒక శరీర సంబంధమైన దాని కొరకు ప్రాణం అడ్డేస్తే నీ హృదయం కొరకు నువ్వు ఎంత చెయ్యాలి? హృదయాన్ని కాపాడుకోమని వాక్యం చెబుతుంది. హృదయాన్ని ఎందుకు కాపాడుకోవాలి? వాక్యం చెప్తుంది, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి. అంటే నువ్వు జీవించడానికి ఆధారమైన సంగతులు, ఆధారమైన అనుభవాలు, నువ్వు ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకటానికి, ఈ లోకంలో క్షేమంగా సుఖంగా నెమ్మదిగా జీవించడానికి అవసరమైన ఆలోచనలు నీ హృదయంలో నుంచి బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని కాపాడుకోండి, ఎంతో భద్రంగా కాపాడుకోమని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, నీ జీవిత విధానం, నీ జీవిత వైఖరి, నీ జీవితంలో క్షేమం దేని మీద ఆధారపడిందంటే నీ హృదయంలో కలిగిన ఆలోచనల మీద ఆధారపడింది. నీకు అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? మీ జీవితం, మీ భవిష్యత్తు, యవన బిడ్డలు కూడా జాగ్రత్తగా ఆలకించాలి. మీ భవిష్యత్తు, మీ ఫ్యూచర్ అది క్షేమంగా ఉండాలంటే అది దేని మీద ఆధారపడుతుందంటే నీ హృదయంలో నుంచి బయలుదేరేటువంటి ఆలోచనల మీద ఆధారపడింది. ఒక మాట చదువుతున్నా వినండి. నీ హృదయంలో ఉన్న ఆలోచనలు గనక మంచివైతే నీ జీవితం మంచిగా ఉండిద్ది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. అర్థం కాల కొంతమందికి. నీ హృదయంలో ఉన్న ఆలోచనలు, నీ హృదయంలో ఉన్న ఉద్దేశాలు మంచివైతే నీ జీవితం కూడా మంచిగానే ఉండిద్ది. నీ హృదయంలో ఉన్న ఆలోచన కనుక మంచిది కాగలేదా నీ భవిష్యత్తు కూడా మంచిదిగా ఉండదనేది 100% కరెక్ట్ దేవుని ప్రజలారా. అందుకే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి. నువ్వు బ్రతకడానికి అవసరమైనటువంటి ఆలోచనలు బయలుదేరుతాయి. నువ్వు బ్రతకడానికి అవసరమైనటువంటి ఉన్నతమైన మార్గాలు నీ హృదయంలో నుంచే వస్తాయి. కాబట్టి నువ్వు భద్రంగా కాపాడుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ వెండి బంగారాలు కాదు, నీ డబ్బులు కాదు. కొంతమంది ఒక 50,000 డబ్బులు ఇంట్లో ఉన్నాడు, దాన్ని కాపాడుకుంటా ఇంట్లో కూర్చుంటారు. ఇక ఏంటక్క ప్రార్థన కాలేదు అని అంటే, నిన్న మా ఆయన ఒక 50,000 డబ్బులు తెచ్చాడన్నా, ఇంట్లో పెట్టాడు, జాగ్రత్త అని అన్నాడు. అందుకని నేను అక్కడే కూర్చున్నానన్నా, గోతికాడు నక్కాల. జాగ్రత్త. కాపాడుకోవాల్సింది వాటిని కాదు, నువ్వు కాపాడుకోవాల్సింది నీకున్న పనిని కాదు, నువ్వు కాపాడుకోవాల్సింది నీకున్న ఉద్యోగాన్ని కాదు, నువ్వు కాపాడుకోవాల్సింది అధికారుల దగ్గర నీకున్న నమ్మకత్వాన్ని కాదు. నువ్వు ప్రాముఖ్యంగా కాపాడుకోవాల్సింది నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. దేన్ని కాపాడుకోవాలి చెప్పాలి మీరు? భద్రంగా హృదయాన్ని కాపాడుకో. పనులు కాపాడుకునే వాళ్ళు లేరు ఈరోజు, వాళ్ళ వ్యాపారాలు కాపాడుకునే వాళ్ళు లేరు ఈరోజు. రకరకాలుగా మనుషుల దగ్గర నమ్మకత్వాన్ని కాపాడుకోవాలనుకున్న వాళ్ళు ఈరోజు లేరు. నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి. నీ హృదయం మంచిదైతే నీ బ్రతుకు మంచిదయ్యింది, నీ జీవిత విధానం ఆశీర్వాదకరంగా మార్చబడింది. నేను అనుకుంటున్నాను మీరందరూ మంచివాళ్ళు అవుతుందని చెప్పరే. హల్లెలూయా. ఏంది మీకు మీద మీకు కూడా నమ్మకం లేదా? నిజంగా దేవుని ప్రజలారా, నేను అనుకుంటాను సంఘ బిడ్డలందరూ చాలా మంచివాళ్ళండి. కానీ దేవుని బిడ్డలారా అదేంటో కానీ వాళ్ళందరూ వ్యక్తిగతంగా మంచివాళ్ళు. దేవుని సన్నిధిలో కనబడటం కానీ, దేవుని పరిచర్యకు సహకరించే విషయంలో కానీ, దైవజనుడిగా నన్ను ప్రేమించే విషయంలో కానీ దేవుని ప్రజలారా నేను చెప్పగలను, అందరి జీవితాలు అందరూ వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు. ఒకవేళ ఎవరైనా కాదన్నా ముందు నేను ఒప్పుకోను. మీరు మంచివాళ్ళు కాదని ఒకవేళ మీ ఆయనే వచ్చి నాతో అన్నా నేను ఒప్పుకోను. మీ ఆవిడే వచ్చానా అయ్యో ఆయన మంచాడు కాదు నీకు తెలియదన్నా నేను ఒప్పుకోను. వాస్తవంగా వ్యక్తిగతంగా మీరందరూ మంచోళ్లే. కానీ మీ హృదయంలో నుంచి దేవుని ప్రజలారా మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి, అది మంచిదే. అయితే దాన్ని కాస్తంత భద్రంగా కాపాడుకోండి. మీరు దేవుని సన్నిధికి రావటం మంచిదే,
పరిచర్య చేయటం మంచిదే, కానుకలు ఇవ్వటం మంచిదే, దైవజనుడిగా నన్ను ప్రేమించటం మంచిదే. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ హృదయాన్ని కూడా భద్రంగా కాపాడుకోండి. భద్రంగా కాపాడుకోండి. ఎందుకు కాపాడుకోవాలి? వాక్యం చెబుతుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినదే. దాన్ని కాస్త గ్రహించి బ్రతకండి. దేవుని బిడ్డలారా, నేను ఎవరి మీద నింద మోపట్లేదు. నేను మరలా చెబుతున్నాను, మీరందరూ వ్యక్తిగతంగా మంచోళ్లే, నాకు తెలుసు ఆ విషయం. కానీ మీ హృదయాన్ని అదుపులో పెట్టుకోనమని దైవజనుడిగా మరొకసారి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. నేను గడిచిన రాత్రి ఈ వర్తమానాన్ని నేను సిద్ధపరుస్తుండగా నా హృదయంలో ఒక భారం ఏర్పడింది. దేవుని బిడ్డలారా, నిజంగా ఇంత ప్రేమించే మీరు, ఇంతగా దేవుని కొరకు ఆసక్తి కలిగిన వారు, మీ హృదయాలు గురించినటువంటి జాగ్రత్త లేకపోతే ఏమైపోతారని ఒక బాధ ఏర్పడింది నాకు. చాలామంది యవన బిడ్డలు కూడా వస్తున్నారు దేవుని సన్నిధికి. వాళ్ళు అంత చాలా ప్రేమగా ఉంటారు. అదే సందర్భంలో వారి హృదయాన్ని కనుక జాగ్రత్త చేసుకోకపోతే ప్రమాదం కూడా పొంచి ఉంది. దేవుని ప్రజలారా, ఏ విధము చేతనైనా కాస్తంత జాగృతులు అవ్వాలని, కాస్తంత మెలుకు కలిగిన వారు అవ్వాలని ఈరోజున దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మీరందరూ ఎవరి కాళ్ళు అనుకోండి, నేను మంచి ఉన్నాను అనుకోండి, అనుకోలేకపోతే నేను చేసేది ఏమి లేదు. నేను చెబుతున్నాను, మీరందరూ మంచివాళ్ళు. నేను చాలామంది ఎదుట మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మా సంఘ బిడ్డలు చాలా ప్రేమ కలిగిన వాళ్ళండి, చాలా ఆప్యాయత కలిగిన వాళ్ళని యవ్వన బిడ్డల గురించి కూడా సాక్ష్యం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎందుకో దేవుని ప్రజల కొందరి హృదయాలు తప్పు త్రోవలోనికి వెళుతున్నాయేమో అన్నంత కంగారు నాకు ఏర్పడింది. వారి హృదయంలో నుంచి వచ్చేటువంటి ఓటలు, ఆలోచనలు సరిగా లేవేమో అన్నట్లుగా అనిపించింది. మన భాషలో చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే, పైకి కనబడినంత మంచితనం హృదయంలో లేదేమో అని అనిపించింది నాకు. అర్థమైందా? పైకి కనబడినంత మంచితనం హృదయంలో నిజంగా అది లేదేమో అన్న అనుమానం వచ్చింది. పాస్టర్ గారు, నీకు అంత అనుమానం ఏమి లేదని కనుక మీరంటే నేను ధైర్యంగా బ్రతకగలను. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. పాస్టర్ గారు, నీకేం తెలుసు మా గురించి అన్నట్టుగా అనుకుంటారా? ఏమో, ఎవడి హృదయం ఎలాంటిదని నాకు తెలియదు కదండి. ఎందుకో దేవుడు ఈ విషయాల గురించి ప్రస్తావిస్తుండగా మనందరం మంచి మనస్సుతో మనస్కరించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు హృదయాంతరంగాలను పరిశీలించే దేవుడు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో. నీ హృదయాన్ని కాపాడుకో. హృదయాన్ని కాపాడుకోలేకపోతే నీ జీవితంలో దేవుని ప్రజలారా చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. హృదయంలో నుంచి ఏమేమి వస్తాయో గడిచిన దినాల్లో మీకు జ్ఞాపకం చేశాను అనుకుంటాను. అయినా మనందరికీ ఉన్న ఒకే ఒక్క కృపావరం ఏంటంటే మర్చిపోవటం. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఉండేది, కానీ మనందరికీ ఉన్న కృపావరం ఏదైనా ఉంది, అందరికీ ఉన్న ఒకటి ఏదైనా ఉందంటే అది మరిచిపోవటం. అందుకని ఇంకోసారి మీకు జ్ఞాపకం చేస్తా. చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి 23 వచ్చిన వరకు చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం. జాగ్రత్తగా వింటున్నారా మీరు? మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుష్యునిది అపవిత్రపరచును. జాగ్రత్తగా ఆలకించాలి. ఎందుకు హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకొని వాక్యం చెబుతుందంటే, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి. జాగ్రత్తగా మీరు ఆలకించాలి. చాలా సందర్భాలు జ్ఞాపకం చేశాను, అయినా మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దురాలోచనలు, జారత్వమును, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు,
అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తాయి. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఎందుకు హృదయం విషయంలో దేవుని ప్రజలారా భద్రంగా హృదయాన్ని కాపాడుకోవాలంటే మీకు చెప్పాగా, హృదయము ఘోరమైన వ్యాధి ఉంది దానికి. మీరు మంచోళ్ళే, నేను చెప్పానుగా, మీరు మంచోళ్ళే. కానీ మీ హృదయం ఉందే, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అది ఏం చేసిందంటే ఆ హృదయంలో నుంచి వచ్చినటువంటి కొన్ని పరిస్థితులు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తాయి, అపవిత్రపరుస్తాయి. వాటిల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే దేవుని ప్రజలు, మొదటిగా చెడ్డ తలంపులు. ఏంటిదంటే చెడ్డ తలంపులు. తర్వాత దేవుని ప్రజలు వ్యభిచారాలు. ఇవి హృదయంలో నుంచే మొదలైద్ది. వ్యభిచారం అనేది, లైంగిక అవినీతి అనేవి మొదట హృదయంలో ప్రారంభమవుతాయి. ఈ హృదయంలో నుంచి ప్రారంభమైన ఆలోచనలు దేహాన్ని చెడగొట్టడానికి కారణమవుతాయి. అంతేనంటారు కాదంటారు? మొదట హృదయంలో ఉండిద్ది. హృదయంలో ఏదైతే అనుకుంటామో నోరు కూడా అదే మాట్లాడిద్దని వాక్యం చెబుతుంది దేవుని ప్రజలారా. మీరు జాగ్రత్తగా ఆలకించాలి దేవుని ప్రజలారా. దురాలోచనలు, జారత్వాలు, దొంగతనము, నరహత్య, ఇక చెప్పుకుంటూ పోతే లోభము అంటే పేరాశ. ఏంటిదంటే పేరాశ. నాకే పేరు రావాలి అనేటువంటి పేరాశ. అమ్మా నిద్రపోతున్నారా? ఇటు చూడండి, భద్రం చేసుకోండి. పేరాశ. ఇంకా బైబిల్లో రాసింది దుర్మార్గత, మోసం, కామ వికారం, దేవుని దూషించడం, వాటితో పాటు గర్వం, వాటన్నిటికి మించిన మూర్ఖత్వం. అర్థమైందా? చాలా ఉన్నాయి. ఇవన్నిటి విషయంలో నీ హృదయాన్ని కాచుకోకపోతే పిల్లలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఏమండి చెప్పరే మీరు? హృదయంలో నుంచి వస్తాయి. మీరందరూ మంచివాళ్లే, కానీ ఇలాంటివన్నీ హృదయంలో నుంచి కనుక బయలు వెళ్ళాయనుకో మిమ్మల్ని అపవిత్రులుగా మారుస్తారు. ఈ పైన చెప్పబడిన వాటన్నిటి విషయంలో మీరు అపవిత్రులు అవుతారు. జాగ్రత్త. మంచోళ్ళుగానే ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీ హృదయంలో నుంచి బయలుదేరే పరిస్థితులు అంటే జాగ్రత్త. అన్నిటికంటే ముఖ్యంగా డబ్బు పోయినా పర్లేదు, వింటున్నారా? ఆస్తి పాస్తులు పోయినా పర్లేదు, ఉద్యోగాలు పోయినా పర్లేదు, వ్యాపారాల్లో నష్టం వచ్చినా పర్లేదు, కూటికి లేక అడుక్కు తిన్నా పర్లేదు. అయితే మీ జీవితాల్లో హృదయాన్ని మరి ఎక్కువగా భద్రం చేసుకోండి. ఎందుకంటే హృదయాన్ని భద్రపరచుకోకపోతే అవి నీ హృదయంలో నుంచి బయలు వెళ్ళి నీ దేహాన్ని పాడు చేస్తే నువ్వు చేసిన భక్తి వ్యర్థమైపోతే నరకానికి వెళ్ళిపోతావు నువ్వు. కాబట్టి జాగ్రత్త. ఏ విషయంలో నువ్వు జాగ్రత్త వహిస్తున్నావు? నీ హృదయంలో నుంచి ఏమొస్తుందో ఆలోచించు ఒక్కసారి. నీ హృదయంలో నుంచి వస్తున్నటువంటి ఓటలు ఎలాంటివి? నువ్వు మంచోడివి, నువ్వు మంచిదానివి, నీ జీవితానికి ఉపయోగపడే జీవధారలు నీ హృదయంలోంచి బయటకు వస్తాయి. నువ్వు జాగ్రత్త చేసుకోలేకపోతే అదే హృదయంలో నుంచి నీ జీవితాన్ని నాశనం చేసే ఆలోచనలు వస్తాయి. ఈనాడు అనేకులు ఆలోచించుకోవట్లా. ప్రారంభంలో చాలా బుద్ధిగా ఉన్నారు, చాలా యథార్థవంతులుగా ఉన్నారు, యవనస్తులతో సహా. దేవునికి స్తోత్రం. మంచోళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు మంచోళ్లే, కానీ సాతాడు మంచోడు కాదు. వాళ్ళ హృదయాన్ని చెడగొడతాడు. ప్రియమైన యవనస్తుడాలా, ప్రియమైన సహోదరుడా, దేవుడు ఉచితంగా నీకు కృపనిచ్చాడు, ఆధ్యాత్మిక అనుభవాలను ఇచ్చాడు. వాటిని లోక సంబంధమైన వాటి కొరకు అమ్ముకోవద్దు. నీ పైన దేవునికి ఉన్న నమ్మకాన్ని అమ్ముకోవద్దు. నీ పైన నీ తల్లిదండ్రులకు ఉన్న నమ్మకాన్ని అమ్ముకోవద్దు. నీ పైన దైవజనుకున్న నమ్మకాన్ని అమ్ముకోవద్దు.
నీ హృదయంలో నుంచి ఏ వస్తున్నాయో ఆలోచించి ఒక్కసారి. సోయి లేకుండా బతుకుమాక. దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని మాటలు వింటున్నావు, నీ హృదయంలో ఎలాంటి ఆశలు రేగుతున్నాయో ఆలోచించి ఒక్కసారి. నీ మనసు ఏం కోరుకుంటుందో ఆలోచించి ఒక్కసారి. నీ ఆలోచనలు ఎటువైపు పరిగెడుతున్నాయో ఆలోచించి ఒక్కసారి. నీ జీవితం సమస్తం వ్యర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఇక్కడ నాబోతు అనే వ్యక్తి ఈ లోక సంబంధమైన స్వాస్థ్యము కొరకు ప్రాణాలు తెగించి ప్రాణాలు ప్రాణంగా పెట్టాడు. అయితే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15 నుంచి 17 వచ్చిన వరకు చదవండి. మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని జాగ్రత్త పట్టుకోండి. మీరు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమోనని. జాగ్రత్త వినండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని మీరెరుగుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు ఆలకించాలి దేవుని ప్రజలారా. ఇక్కడ ఏశావు అనబడిన ఒక వ్యక్తిని గురించి రాయబడింది. ఎవరి గురించి చెప్పాలి? ఏశావు గురించి. ఈయన గురించి వాక్యం చెబుతుంది. ఒక్క పూట కూటి కోసం. ఎన్ని పూటలండి చెప్పాలి? జీవితాంతమా? కాదు, ఒక్క పూట కూటి కోసం. కూటి కోసమా కూలి కోసమా? ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడట. దేనికి అమ్మేశాడంటే చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుచుట వలన మీకున్నటువంటి జ్యేష్ఠత్వాన్ని, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆధిపత్యాన్ని, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కృపావరాలను, దేవుడు మీకు ఇచ్చిన ఆధ్యాత్మిక విలువలను ఒక్క పూట కూటి కోసం అమ్ముకుంటారేమో. జాగ్రత్త. అలాగ చేసిన ఏశావు ఏమైపోయాడు? పోనీలే, కూటి కోసమే కదా అమ్ముకుందని అన్నాడా దేవుడు? పోనీలే, కడుపుకు నింపుకోవటానికే కదా. కావాలని ఏమైనా తప్పు చేసిందా? కావాలని ఏమైనా తప్పు చేశాడా? కడుపు నింపుకోవటం కోసమే కదా అని అన్నాడా? ఏశావు అన్నాడు భ్రష్టుడు, వ్యభిచారిని మాట్లాడాడు. ఒకవేళ అలాంటి హృదయం మీలో ఎవరిలైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. మీ హృదయాన్ని కాచుకోండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. నిద్ర వస్తుందా? జాగ్రత్త వినండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కత్తి బాగా పొదుని మీద ఉంది పూట. ఏజ్ రక్తం వేజ్జయ్యా. హల్లెలూయా. నీకు అర్థమైందా? ఏశావుని గురించి వాక్యం చెబుతుంది. పాపం ఆయన తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడట. జీవితాంతం పోషిస్తానని చెప్పి జీవితాంతం పోషించబడే దాని కొరకు అమ్ముకోవాలా? ఒక్క పూట కోసం, చాలా చిన్నదాని కోసం. దేవుని ప్రజలారా, ఒక్క పూట కోసం శాశ్వత కాలం ఉండేదాన్ని అమ్మేసుకున్నాడు. అలాంటి వాడిని దేవుని వాక్యం చెబుతుంది భ్రష్టుడు, వ్యభిచారిని మాట్లాడుతుంది. దేవుని ప్రజలారా, కొంతమంది అంటారు కడుపు నింపుకోవటం కోసం పాపం చేయొచ్చు కానీ, అర్థమవుతుందా? కావాలని పాపం చేయకూడదు అంటారు కొంతమంది. ఏంటంట? కడుపు నింపుకోవటం కోసం చేసింది పాపం కాదు అని నేను అంటాను. పస్తుతోనైనా చావాలంతే. సీరియస్గా తీసుకొని మాటలు మీరు. కడుపు కాలి చావాలి కానీ శరీర కోరికల కొరకు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని అమ్మటానికి నీకు హక్కు లేదు.
అవసరమైతే చావు. ఇట్లాంటి బతుకు దేనికి? కుటుంబానికి నష్టాన్ని తెచ్చి దేవునికి అవమానం తెచ్చే బతికెందుకు? తల్లిదండ్రులకు అవమానం తెచ్చే బతికెందుకు? మనమందరం మంచివాళ్ళమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు నాకేం అర్థమై కావట్లేదు. అసలు ఎందుకు ఈ వర్తమానం వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు. నిశ్చయంగా దేవుడు మనల్ని దర్శించును గాక. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది రాలేకపోయారు, వారు ధన్యులని నేను అనుకుంటున్నా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆలోచించండి, ఒక్క పూట కూటి కోసం సదాకాలం ఉండి దాన్ని అమ్మేసుకున్న వాడిని భ్రష్టుడు, వ్యభిచారిని దేవుడు మాట్లాడాడు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న ఆత్మదేవుడు, ఒకవేళ మీ జీవితంలో కూడా ఏశావులాగా మీ హృదయంలో కూడా చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరిచిద్దేమో జాగ్రత్త. మీ హృదయం మంచిదే, మీరు వ్యక్తిగతంగా మంచోళ్ళే. చేదైన వేరు నీ జీవితాన్ని నాశనము చేసేటువంటి ఒక ఆలోచన, ఒక బుద్ధి, ఒక చేదైన సహవాసం, అది నీ జీవితంలో మొలిచి నిన్ను కలవరపరిచిద్దేమో జాగ్రత్త. ప్రియమైన సహోదరుడు, సహోదరి, హృదయాన్ని భద్రపరుచుకో. చేదైన వారు నాకు మొలవదంటావా? దావీదు కంటే పెద్ద మోగోడివే నువ్వు. ఏమంటారు? జాగ్రత్త వహించాలి. నీ చూపు ద్వారా ఏదైనా చేదైన వేరు మొలిచిద్దేమో నీ హృదయంలో. నీ అలవాట్ల ద్వారా ఏదైనా చేదైన వేరు నీ హృదయంలో మొలిచిద్దేమో. అది నీ హృదయాన్ని కలవరపరచడం మొదలుపెట్టింది. బాగానే ఉంటారండి, బాగానే ఉంటారు. ఎడకో చోటకు పోతారు, ఏదో ఒక సందర్భంలో చూడకుండా చూస్తారు. ఇక ఆ చేదైన వేరు వారి జీవితంలో మొలిచిద్ది. కొన్ని సహవాసాలు చేదైన వేరంటే చెడు సహవాసం. వాడు సహవాసం పెట్టిన తర్వాత నాశనం అయ్యారు అంటారు కదా, అట్లా కొన్ని చేదైన సహవాసాలు ఇవి మొలిచి మిమ్మల్ని కలవరపరుస్తాయేమో జాగ్రత్త. దేవుని ప్రజలారా, నా హృదయంలో ఉన్న భారం ఒక్కటే. వ్యక్తిగతంగా మీరు చాలా మంచివాళ్ళు, కానీ హృదయం వాడి ఆధీనంలో ఉందని మర్చిపోవద్దు. నీ హృదయంలోనికి ఆలోచన, ఎలాంటి ఆలోచన వస్తుందో కాస్తంత ఆలోచించండి. ఏశావు కనుక ఆలోచన చేసి ఉంటే, ఒక్క పూట కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటానా అని తన జ్యేష్ఠత్వాన్ని కాపాడుకునేవాడు. అవునంటారు కాదంటారా? సీరియస్గా తీసుకోవాలి మీరు. ఒక్క పూట కోసం ఇంత దిగజాడుతనానికి నేను ఒడిగట్టాలా అని ఆలోచించి కాపాడుకునేవాడు. ఒక్కదాని కొరకు, అది ఒక్క పూటే. క్షణికమైన సుఖాల కోసం ఆత్మీయ జీవితాన్ని అమ్ముకున్న భ్రష్టులు ఎంతమంది? నాబోతుకి ఇచ్చిన ఆఫర్ నీకు ఇచ్చుంటే ఈ పాటికి నీ బతుకేమైపోయేదో. అనేకులకు సాతానుగాడు ఇచ్చాడు, ఆఫర్ ఇచ్చాడు, ఇదిగో నీకు కావాల్సినంత ఇస్తా. దేవుడు నీకు ఇచ్చాడే రక్షణను, ప్రారంభంలో నువ్వు పరిశుద్ధత కలిగి ఉన్నావే, దాన్ని అమ్మేసేయి అంటే అమ్మేశారు. ఇప్పుడు సిగ్గు లేకుండా అమ్మేసుకొని ఇప్పుడు సినిమాల దగ్గర కూర్చుంటున్నారు, చేయకూడని కార్యాలు చేస్తున్నారు. నా నోటితో నేను చెప్పకూడదు, ఇలాంటి కార్యాలకు దిగజారిపోయారు. వీళ్ళు అమ్మేసుకున్నారు. నేను మరలా చెబుతున్నాను, క్షణికమైన వాటి కొరకు శాశ్వతమైన దాన్ని అమ్ముకోవద్దు. కేవలం దేవుడు ప్రేమించి కృప ద్వారా ఇచ్చాడని మర్చిపోవద్దు. నీకు ఇచ్చిన ఆధ్యాత్మిక అనుభవాలు
అవి దేవుడు కృప ద్వారా ఇచ్చాడు. ఎందుకు ఒక పూట కడుపు కాల్చుకోవాలని చెప్పి ఆలోచన చేసి అమ్మేసుకునేంత స్వతంత్రం వచ్చేసిందా నీకు? అంత బాధ ఏమొచ్చింది నీకు? ఆకలి పాస్టర్ గారు, ఆకలి ఆకలే. నేను మరలా చెబుతున్నా, దేవుడు ఆకలి తీర్చేదాకా ఆకలితోనే చావాల్సిందే. మంచోడు స్తోత్రం చెప్పండి. చాలా లోతైన విషయాలు ఉంటాయి. గమనించాలి. ఏశావు భ్రష్టుడైపోయాడు. ఏశావు తెలియనోడా? ఎన్నో తెలిసిన వాడే. ఆ పోతే పోనే, జ్యేష్ఠత్వం ఎవడికి కావాలి? నీ అబ్బ సొత్తు అది, నువ్వు కొన్నావా? దేవుడు కలువరి శిలువలో తన ప్రాణం పెడితే వచ్చింది నీకు అది. ఆయన ప్రాణాన్ని అర్పిస్తే మాంసపు ముద్దగా మారితే వచ్చింది ఆ రక్షణ. నీ శరీర సుఖాల కోసం అమ్మేసుకుంటే తప్పించుకుంటావా? నీ ఇష్టం వచ్చినట్టుగా అమ్మేసుకోవడానికి అది నీ సొత్తు. ఇది తెలుసుకున్న తరువాత ఏశావు శ్రద్ధతో కన్నీళ్లతో వెతికిన మారు మనసు పొందడానికి కూడా అవకాశం దొరకలేదట. వింటున్నారా? దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అండి. ఎన్ని తప్పులు చేసినా, ఎలాగ బతికినా, ప్రభువా నన్ను క్షమించమంటే ఆయన క్షమిస్తాడండి. మనుషుల్లాంటోడు కాదు ఆయన అని అనుకుంటావేమో. ఏశావుకి ఇచ్చిన అవకాశం అయిపోయిన తర్వాత ఏశావు వచ్చి కన్యలతో బతిమలాడినది దొరకలా. నీ జీవితంలో పోగొట్టుకున్న తర్వాత నీ హృదయంలో ఆశలు రేగుతున్నటువంటి సందర్భంలో ఒక క్షణికమైన ఆలోచన కొరకు నీ భక్తి జీవితాన్ని, దేవుడి దగ్గర నీకున్న నమ్మకత్వాన్ని, తల్లిదండ్రుల దగ్గర నీకున్న నమ్మకత్వాన్ని నువ్వు అమ్ముకుంటే ఆ తర్వాత శ్రద్ధతో కన్యలతో వెతికిన దొరకదని జాగ్రత్త. ఒకవేళ మీ తల్లిదండ్రులు నమ్మొచ్చు, ఏమి తెలియని దైవజనుడు నమ్మొచ్చు, దేవుడు నమ్మడు. మరలా నీకు అవకాశం దొరకదేమో, జాగ్రత్త. ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో నుండి జీవదారులు బయటకు వస్తాయి. నీ హృదయం మంచిగా చేసుకో. నీ జీవితం బ్రతకడానికి తగినంత ఉన్నతమైన భవిష్యత్తుని దేవుడు నీకు ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకోవట్లో శ్రద్ధ కలిగి బ్రతుకుదాం. అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలి చెప్పండి? మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఏశావు కాపాడుకోలేకపోయాడు. భ్రష్టుడు, వ్యభిచారని ముద్ర వేయబడింది. జాగ్రత్తగా ఆలకించాలి దేవుని ప్రజలారా. ఈ రోజున దేవుడు చాలా భారంగా మనతో మాట్లాడుతూ ఉండగా మన హృదయ విషయంలో జాగ్రత్త పడదాం. యేసు ప్రభు అంటే తిరుగుతున్నాడు కదండి ఇస్కరియోతు యోధ హృదయాన్ని అపవాది కదిలిచి వేశాడు. ధనాపేక్ష కోసం కలిచి వేశాడు. డబ్బు ఆశను చూపాడు. యేసు ప్రభు ఎందుకో, దేవుడు ఎందుకో? డబ్బుంటే చాలదా? డబ్బుంటే కొండ మీద కోతి అని దిగొచ్చింది. కొండ మీద కోతి వచ్చిందో రాదో నాకు తెలియదు, కానీ దేవుని ప్రజలారా, డబ్బు సంపాదించడం తప్పు కాదో. అది తప్పు అంటే ఎవడని చెప్పుదో కొట్టండి. డబ్బు సంపాదించడం తప్పు కాదు. డబ్బు సంపాదించడానికి ఆత్మీయ విలువలు అమ్ముకోవటం తప్పు. డబ్బు సంపాదించడం కోసం దేవుణ్ణి అమ్ముకోవటం తప్పు. కేవలం డబ్బు సంపాదించడం కోసం, క్షణికమైనటువంటి ఆశలు తీర్చుకోవడం కోసం శాశ్వతమైన వాటిని అమ్ముకోవటం తప్పు.
ఏశావు తప్పించుకుంటాడా? ఏశావు చరిత్ర లేనోడుగా మిగిలిపోయాడు. దేవుని దగ్గర కాదు ఆటలో, దేవుని దగ్గర ఆషామాష వ్యవహారం కాదు. చాలా జాగ్రత్త వహించాలి, చాలా జాగ్రత్త వహించాలి. ఇస్కరియోతు హృదయంలో, యోధా హృదయంలో ధనాపేక్షను పుట్టించాడు. తన హృదయం ఆ విషయంలో చెడిపోయింది. డబ్బు సంపాదించాడు. రూపాయి తిన్నాడా? రూపాయి తినల. జాగ్రత్త వినండి. దేవుణ్ణి అమ్ముకొని సంపాదించిన డబ్బే గాని దేవుణ్ణి కాదని, దేవుడిచ్చిన ఆత్మీయ విలువల్ని పణంగా పెట్టి నువ్వు సంపాదించినటువంటి, లేకపోతే నువ్వు తృప్తి పరుచుకున్న కోరికలే గాని అవి సదాకాలం ఉండవు. ఆ బతుకు చివరికి అట్ట మార్చబడిద్దంటే తన బతుకు మీద తనకే విరక్తి పుట్టిద్ది. మీ జీవితంలో రాసి పెట్టుకోండి ఈ మాటను, మీ హృదయంలో రాసిపోవాలి ఈ మాట. ఇస్కరియోతు యూదా పరిస్థితి ఏమైంది? సంపాదించిన దేవుణ్ణి అమ్ముకోవడానికి తెచ్చిన ప్రతి రూపాయిని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర పెడితే మాకు అక్కర్లేదు పోరా అన్నారు. వాళ్ళ దగ్గర వేసి వచ్చి ఉరి పెట్టుకొని వచ్చి ఊరుకున్నాడు. ఒక్క రూపాయి తినలేకపోయాడు. ఈ రోజున దేవుని కాదని ఏదో అనుభవిద్దాం అనుకుంటున్నావేమో, దేన్నో ఆశిద్దాం అనుకుంటున్నావేమో. చేతి దాకా వచ్చినది నోటి దాకా రాదు. అది ఎంతకాలమో అది కలిసి రాదు. కనుక మన హృదయాన్ని కాస్తంత భద్రపరుచుకుందాం. ధనాపేక్ష విషయంలో దాచుకుందాం. మన హృదయాన్ని జాగ్రత్త చేసుకుందాం. ధనాపేక్ష వచ్చి దేవునికి నిన్ను దూరం చేసిద్దేమో. ఏశావులాగా శరీర కోరికలు వచ్చి దేవునికి నిన్ను దూరం చేసిద్దేమో. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9 నుంచి 10 వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9, 10 వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సు, నడిప్రాయము గతించుపోవునవి గనుక నీ హృదయం, జాగ్రత్త వినండి, నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ దేహాన్ని చెడిపేదాన్ని తొలగించుకో. ఒకటి, నీ హృదయంలో చెడ్డ ఆలోచన ఏమైనా వచ్చిద్దేమో ఏశావులాగా, ఆ విషయంలో నీ హృదయాన్ని కాచుకో. రెండవదిగా ఇస్కరియోతు యోధాలాగా ధనాపేక్ష వచ్చిద్దేమో, ఆ విషయంలో నీ హృదయాన్ని కాచుకో. మూడవదిగా యవనస్తుడా, నీ యవన కాలం ముందు సంతుష్టిగా బతుకో, సంతోషంగా బతుకో. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నీ శరీరం కోలుకున్నట్లుగా బతుకుతున్నావుగా. అయితే జాగ్రత్త, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు. దేవుని తీర్పు కఠినంగా ఉండిద్ది. దేవుని కోపం క్షణమాత్రమే కానీ అది నీ బ్రతుకులో తీర్చుకోలేనంత లోటుని మిగిలించింది. జాగ్రత్త. ఏముందిలే, ఆయన కోపం నిమిషం మాత్రమే కదా, ఆయన దయ ఆయుష్కాలం ఉండిద్ది అనుకుంటున్నావేమో. ఆ నిమిషం చాలు, నిమిషం చాలు. నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున యవన కాలంలో నీ దృష్టి, నీ కన్నులు ఏమి కోరుకుంటున్నాయో,
నీ దేహం యొక్క ఇష్టం చొప్పున సమస్తము జరిగించి సంతృప్తిగా బ్రతుకో. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు. ఎప్పుడు ఒకేలాగుండదు. లేత వయసు నడిప్రాయం గతించిపోతాయి. ఎప్పుడు ఒకేలాగుండదు. ఎప్పుడు నువ్వు అనుకున్నట్లుగా రాజాలాగుండదు నీ బతుకు. ఎప్పుడు నువ్వు అనుకున్నట్లుగా ఏమి తెలియదన్నట్టుగా ఉండదు. అన్ని గతించిపోతాయి. నేనంటాను, నీ పరిస్థితి, నీ జీవితం కూడా నీ చేతిలో ఉండదు. అది గతించిపోద్ది. ఎక్కువ కాలం ఉండదు, అది గతించిపోద్ది. దేవుని తీర్పు ఎదురుంది కాబట్టి ఇప్పుడైనా తెలుసుకొని నీ దేహము చెరిపే దాన్ని దూరం చేసుకో. స్తోత్రం చెప్పండి. నీ దేహాన్ని చెడగొట్టేది అంటే దాన్ని జ్ఞాపకం చేసుకో. చూడకండి చూడటం, వినకండి వినటం, చెడు స్నేహాలు, త్రాగుబోతుతనం, గుట్కాలు నీ దేహాన్ని చెడగొట్టేదేంటి? వివాహం కాకముందే పిలిపే శారీరక సంబంధాలు, ఆలోచన కూడా పాపమే. ఆలోచన కూడా పాపమే. జాగ్రత్త వహించాలి దేవుని ప్రజలారా. దేవుని వాక్యం చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలి? పురుషులు చెప్పలేదు? పని లేదేం దాంతో?